హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మేమైతే ఫ్రెండ్షిప్ డేని అయితే మేమైతే ఇలాగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా మేమైతే ఒక బేకరీకి అయితే వచ్చామండి కేక్ కట్ చేయడానికి. కాకపోతే పక్కన ఫ్యాన్సీ షాప్ ఉందండి. ఆ ఫ్యాన్సీ షాప్లో అందరూ ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు కదా, మేమైతే అలా ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మళ్ళీ బ్యాంగిల్స్ వేసుకొని మేమైతే పక్కనున్న బేకరీకి అయితే వచ్చామండి. ఇక్కడైతే కేక్ సెలెక్ట్ చేసుకొని మేము బ్యాంగిల్స్ వేసుకోవడానికి వెళ్ళామన్నమాట. వీళ్ళని ప్యాక్ చేయమంటే ఇంకా చేయలేదు షాప్ వాళ్ళు. ఇంకా మేము వచ్చి షాప్లో కేక్ అయితే తీసుకుంటున్నాము. శైలు అయితే నువ్వు కూడా వీడియో తీయొచ్చు కదా అని అక్షిని అంటుందన్నమాట. ఇంకా మేమైతే ఇలా కేక్ అయితే తీసుకున్నాము. కానీ ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ఫొటోస్ ఉన్నాయి, ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయన్నమాట. నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్షిప్ డేని ఇంత బాగా సెలబ్రేట్ అయితే నేను ఎప్పుడూ చేసుకోలేదు. ఇదే నా ఫస్ట్ టైం. స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ నేనైతే ఎప్పుడు ఇలాగైతే నేను సెలబ్రేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్తో. ఇదే నా ఫస్ట్ టైం అనమాట. శైలు అయితే కేక్ అయితే తీసుకుంది, ఇంకా ప్లేట్స్ గ్లాసులు అవి తీసుకుందనమాట. మేము కేక్ కట్ చేసిన తర్వాత తినడానికి ఇంకా మా దగ్గరికి అయితే వస్తుంది. శైలు కేక్ తీసుకొని వచ్చే వరకు మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అనమాట. శైలు అయితే కేక్ అయితే తీసుకొని వస్తుంది. ఇంకా కేక్ అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, కేక్ అయితే ఇంకా కట్ చేసిన తర్వాత మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. అసలు ఈ రోజునైతే మేమైతే ఎప్పుడూ మర్చిపోలేము. ఫొటోస్ కూడా అండి చాలా బాగా వచ్చాయి. చాలా బాగా నాకు ఆనందంగా అనిపించింది. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫొటోస్ కూడా. ఇవాళ సండే కాబట్టి ఇంట్లో ఇంకా పనులు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఇంకా మేమైతే ఈ ప్రోగ్రామ్ అయితే సండే రోజు ఫ్రెండ్షిప్ డే సండే రోజు ఈవినింగ్ అయితే పెట్టుకున్నామండి. ఇంకా మేమైతే ఫొటోస్కి వీడియోస్కి స్టిల్స్ ఇవ్వడమే సరిపోయింది మాకైతే. ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి మేమైతే కూర్చున్నాం, అలా కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. వీళ్ళంతా మా ఇంటి చుట్టుపక్కల నైబర్స్ అనమాట. మేము చాలా కలిసి ఉంటాము. ఎంత బాగా అంటే కలిసి ఉంటామంటే అసలు చెప్పలేము. ఎట్లా అంటే ఒకరికి ఇది అవసరం ఉంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట ధైర్యానికైనా మేము ఉన్నామనే అండగా చాలా బాగుంటారనమాట. అంత కలిసిమెలిసి ఉంటాం మేమైతే. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే మాకైతే కొంచెం కేక్ అయితే కొంచెం డిస్టర్బ్గా అనిపించింది. ఎందుకంటే అందులో కేక్ అంటే ఎక్కువ క్రీమీ ఎక్కువ ఉంది. అసలు తినాలనిపించలేదు, కానీ తిన్నామన్నమాట. ఇంకా ఏదో ఒకటి, కేక్ లేదు పాడలేదు ఏదీ లేదు, హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా కేక్ అయితే కట్ చేసి పిల్లలైతే వీడియోస్ తీస్తున్నారండి పాపం వాళ్ళైతే. ఇంకా మేమైతే కేక్ అయితే కట్ చేసి ఇంకా ప్లేట్స్లో పీసెస్ అయితే పెట్టడానికి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. వీడియోస్ తీయండి, ఆ ఫొటోస్ తీయండి, ఈ ఫొటోస్ తీయండి అని పిల్లల్ని అయితే చాలా అసలు అలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాం అనమాట. ఇంకా కేక్ అయితే ఒకరికొకరిని తినిపించుకోవడం పూసుకోవడం అన్నీ అయ్యాయి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇలా అయితే మేమైతే సెలబ్రేట్ ఎవ్వరూ చేసుకోలేదు అక్కడ ఉన్న వాళ్ళు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయండి. మీరు ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు అంటే కొందరికే అండి, చూసి నేర్చుకోండి. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. అర్థమవుతుందా? మీ ముందు ఒక మాట, మీరు వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ ముందట ఇంకో మాట, అట్లా కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే అంతే. దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే ముచ్చట పెట్టాం కదా, అక్కడ అది చెప్పారు కదా, ఇంకేముంది ఇది తీసుకుపోయి ఇంకొకటి చెప్దాము, అలా కాదు. ఫ్రెండ్షిప్ అంటే చాలా హార్ట్ఫుల్గా ఉండాలండి. మీద పైన ఇట్లా ఉండొద్దు. చాలా కలిసిమెలిసి ఉండాలండి. ఇక్కడ హైదరాబాద్లో మనం ఎక్కడి నుంచో వస్తాం. ఇక్కడ చుట్టాలైనా బంధువులైనా ఇంకెవరైనా కూడా మన పక్కనున్న ఫ్రెండ్సే. ఏదైనా కూడా మన పక్కనున్న ఫ్రెండ్సే.
ఇంకా మాకైతే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందంటే ఇంకా మా వయసు అయితే వీడియో తీస్తుంటే అందరూ పాపం తనకి కేక్ అయితే కుక్కుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, పాపం తినలేకైతే చాలా ఇబ్బంది పడింది మా వయసు అయితే. ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేము ఇటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అటువైపు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ అలా కూర్చున్నారనమాట. మేము కట్ చేసిన కేక్ని మా పిల్లలతో మళ్ళీ మేము కట్ చేపించామన్నమాట. అసలు ఏంటంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా మంచిగా వచ్చాయండి ఫొటోస్ అయితే. అసలు ఎంత బాగా వచ్చాయంటే అసలు ఇంకా అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా మా వాళ్ళైతే ఇంకా ఈ స్ప్రే అయితే కొట్టారమ్మా. చూడండి ఒకసారి నా అవతారం ఎలా ఉందో. ఇంకా అందరు దుడుచుకుంటున్నారు. నేను వీడియో ఆన్ చేసిందేమో అని చెప్పేసి నేను వీడియో ఇలా పెట్టాను, కాకపోతే నేను వీడియో ఆన్ చేయలేదు. ఆ లోపే అందరు తుడుచుకున్నారనమాట. ఇలా అయితే జరిగింది మా ఫ్రెండ్షిప్ డే. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా? ప్రతి ఒక్కరూ ఏంటండి మనము వాళ్ళకి ఏమైనా బంగారం పెడుతున్నామా, లేకపోతే ఇంకేమైనా మన ఇంట్లో తీసి వాళ్ళని ఏమైనా మనం సాకుతున్నామా? లేదు కదా. జస్ట్ ఫ్రెండ్షిప్ అంటే అంతే, నేనున్నా అనే ధైర్యం, అంతే అండి. ఇంకా ఒకరి మీద ఒకరు, నువ్వు వెళ్ళిన తర్వాత నా ముచ్చట, నేను వెళ్ళిన తర్వాత నీ ముచ్చట, ఇది కాదండి ఫ్రెండ్షిప్. ఫస్ట్ చూసి నేర్చుకోండి ప్రతి ఒక్కరు. ఒకరి మీద ఒకరు పడి ఏడవడం కాదు ఫ్రెండ్షిప్ అంటే. ఇట్లా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. చూడండి ఎంత బాగా కలిసిమెలిసి ఉంటామో. మేమైతే బాగుంటామండి. నాకు ఎప్పటి నుంచో వీళ్ళు తెలుసు అన్నమాట. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళే నా ముందు ఫ్రెండ్స్, వీళ్ళే నాకు పరిచయం అనమాట. ఇంకా తర్వాత నేను ఇటే ఇంకా షిఫ్ట్ అయిపోయాను, వీళ్ళ వైపే షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే స్ప్రైట్స్ అయితే తీసుకొని తాగుతున్నారు. ఇంకా నాకైతే వద్దమ్మా, మీరు తాగితే తాగండి అని చెప్పాను. ఇంకా వీళ్ళే తాగుతున్నారు. ఇదండి మా ఫ్రెండ్షిప్ యొక్క స్టోరీ. మీ దగ్గర మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.